మనమైతే మళ్ళీ ఎంట్రీ కొట్టాలా. ఇప్పటి వరకు ఏదైతే అయింది ప్రతి అప్డేట్ మీరు చూసిరు. సో నెక్స్ట్ ఏమైతుంది అనేది కూడా మీరు చూడాలా. సరే నేను ఏ డిసిషన్ తీసుకుంటున్నానో అందరికీ కూడా తెలియాలా. అంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తే ఏం డిసిషన్స్ తీసుకుంటారో అనేది సార్ కూడా సరే పెట్టి చూపించడానికి ఒప్పుకుండు. నెక్స్ట్ ఏంటంటే మా సీనియర్ ప్లేయర్ రామన్న అని ఆయన కూడా ఉన్నాడు. అండర్లో ఒక సీనియర్ ప్లేయర్ ఆడుతుందంటే ఆయన మనల్ని ఎంతో సపోర్ట్ చేస్తే మనం ఈ స్టేజ్కి వచ్చినామో మీకు తెలిసే ఉండాలా. వాళ్ళు ఉన్నారు, మనం ఒకసారి లోపలికి వెళ్ళి కెమెరా చూసి పెట్టాం. మనం ఎక్కడి నుండి వెళ్ళాము, ఏం చేయాలి, ఒక పర్మిషన్ తీసుకొని పోవాలి. ఇప్పుడు ఒక క్లబ్ పేరు మీద ఆడుతున్నారంటే క్లబ్ పర్మిషన్ ఉంటేనే కదా మీరు ఆడతారు. మళ్ళీ అది క్లబ్లో పెట్టాలని మీరు ఆలోచించాలి కదా. వితౌట్ పర్మిషన్తో నువ్వు ఇంటికి ఎట్లా తీసుకెళ్తావు సార్? అది నెక్స్ట్ నేను ఇక్కడికే తీసుకురావాలని ఉండే సార్. అది వచ్చే లోపలనే ఇది ఇట్లా అయిపోయింది సార్. అది ఇంటెన్షనల్లీ నేను చేయలేదు సార్. అది నాకు తెలియకుండా వాళ్ళు తీసుకెళ్ళి మిస్యూజ్ చేసేసారు సార్. కానీ వాళ్ళు ఎంతైనా నా వాళ్ళే కాబట్టి అది నా మీదకే వస్తుంది సార్. అది నేను ఒప్పుకోగలుగుతాను సార్. మన నువ్వు వచ్చావు కదా ఆయన సపోర్ట్ చేయడానికి హర్షకి. మన నువ్వు చెప్పు ఏం చేయాలో. మరి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు నా మీద నాకు ఎలా ఉంటుంది? నేను వీళ్ళందరితో నీ విషయం మాట్లాడాలంటే ఓన్ డిసిషన్. 1 year సస్పెండెడ్ ఆర్ లైఫ్ టైమ్ సస్పెండెడ్ ఆర్ మై చాయిస్ సార్. లైఫ్ టైం అది మేమేం చేయలేము కదా. ఇప్పుడు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన ఇన్నాళ్ళ నుంచో మన అసోసియేషన్ మంచి ఇది ఉంది, నీకు తెలుసు. తెలిసినప్పుడు మనం ఎలా ట్రావెల్ అవ్వాలా? మరి నేను సస్పెండ్ చేయకపోతే ఏం చేయాలి నేను? నువ్వు చెప్పు. నా ప్లేస్లో నువ్వు కూర్చుంటే నువ్వేం చేస్తావు ఇంకో ప్లేయర్ అయితే? నాకు 1 year సస్పెండ్ అంటే ఓకే సార్, కానీ లైఫ్ టైమ్స్ అంటే సో హాయ్ గైస్. సో ఈరోజు మార్నింగే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చేసినాను. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సార్ ఇట్లాంటి డిసిషన్ తీసుకుంటాడని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటిది. సో వీడియో అయితే పెడుతున్నాను, చాలా కష్టంగా తీసిన వీడియో, అది కూడా మీకోసమే తీసిన. ఎందుకంటే అప్డేట్ ఏముంది మీకు తెలియాలని తీసిన. సో ఒకసారి మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇది హైదరాబాద్కి వచ్చిన తర్వాత పెడుతున్నాను వీడియో. సో అక్కడ పెట్టలేకపోయినా, నేను వితిన్ 1-2 daysలో వచ్చేసినాను నేను. సో ఒక్కసారి నేను ఎప్పుడు అడగలేదు, ఈ వీడియో మొత్తం ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది సార్ ఏం డిసిషన్ తీసుకున్నాను. కానీ టు బి ఫ్రాంక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి డిసిషన్. ఒకసారి చూడండి. వల్ల నాకు ఈ స్టేజ్ వస్తుందని నేను అనుకోలేదు. మనసును కడగాలనే ఆశ ఇట్లా అవుతుందని కూడా నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా. సో ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే చాలా కష్టంగా తీసిన వీడియో. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. సో గైస్ అయితే మార్నింగ్ అయితే 8 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది. సో రూమ్కి అయితే వచ్చేసాము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు 302 కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అయితే వెళ్దాం. ఇప్పుడు మేము వైజాగ్ అయితే వచ్చేసినాం మార్నింగే. సో ఇక్కడ రూమ్లో ఉన్నాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఒకసారి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఒకసారి కాలేజ్ దగ్గరనే ఉంటాడు. సో అక్కడ వెళ్ళి అక్కడ వీలైతే అక్కడన్నా మాట్లాడదాము, లేకపోతే నెక్స్ట్ గ్రౌండ్ కన్నా వెళ్దాము. సో గైస్ ఇప్పుడైతే నేను సార్ దగ్గరికి అయితే పోతున్నా. ఏం లేదు, కొంచెం సార్ కాలేజ్లో ఉంటాడు, మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇట్లానే వెళ్తూ ఉంటాము. సో ఒక్కసారి వెళ్దాము. వెళ్ళేసి ఇప్పుడు ఏం మాట్లాడాలైతే మెయిన్గా అయితే అర్థమైతే లేదు, కానీ ఒక్కటైతే ఏం తెలుసా అంటే 100% మనమైతే మళ్ళీ ఎంట్రీ కొట్టాలా.
ఒప్పుకుంటా. సో సార్ దగ్గర కూడా వెళ్ళి ఒకసారి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ సార్ అక్కడ లేకపోతే గ్రౌండ్ దగ్గరికి వెళ్దాము, అక్కడ ఉంటే అక్కడనే అయిపోతుంది. సో సార్ని ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము, రిక్వెస్ట్ చేసేసి ఒకసారి నేను మాక్సిమం వీడియో కూడా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే అయింది ప్రతి అప్డేట్ మీరు చూసిరు. సో నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా మీరు చూడాలా. మేము ఏదైతే టీం ఉంటుందో అది 100% కూడా ఇచ్చినాము. సో ఇది ఏదైతే ఉంది గ్రౌండ్ బయట సార్. సో మేము ఏమున్నాను కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. నేను 100% చేస్తాను సార్. సో సార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదు అయితే ఇప్పుడు కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో నేను సార్ని అయితే రిక్వెస్ట్ చేసుకున్న కాల్లోనే ఏంటంటే సార్ ఇట్లా ఏదున్నా మనం యూట్యూబ్లో చూపించినాము. సో మీ డిసిషన్ ఏమైనా ఉండే నేను సార్ అంటే ఎవరైతే నన్ను లైక్ చేసే వాళ్ళు ఉన్నారో మీ డిసిషన్ కూడా మీరు యూట్యూబ్లో చూసే తీసుకున్నారు కదా, మేము ఏదైతే మిస్యూజ్ చేసినామని చెప్పి అలిగేషన్ అయితే వచ్చింది. సో అది అలిగేషన్ అయితే కాదు సార్, అది 100% నిజమే. మిస్యూజ్ అయితే అయింది కప్పు. కూడా అన్నాడు సరే నేను ఏ డిసిషన్ తీసుకుంటున్నానో అందరికీ కూడా తెలియాలా, ఎందుకంటే కప్ అంటే టీమ్ది. సో సార్ సెక్రటరీ కాబట్టి సో సార్ ఏం డిసిషన్ తీసుకుంటుండో అంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తే ఏం డిసిషన్స్ తీసుకుంటారో అనేది సార్ కూడా సరే పెట్టి చూపించడానికి ఒప్పుకుండు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా సీనియర్ ప్లేయర్ రామన్న అని ఆయన కూడా ఉన్నాడు. అండర్లో ఒక సీనియర్ ప్లేయర్ ఆడుతుందంటే ఆయన మనల్ని ఎంతో సపోర్ట్ చేస్తే మనం ఈ స్టేజ్కి వచ్చినామో మీకు తెలిసే ఉండాలా. సో ఆ సీనియర్ ప్లేయర్ కూడా ఈరోజు ఆయన కూడా ఆన్సరబులే మనం ఏం చేసినామో. సో వాళ్ళు ఉన్నారు, మనం ఒకసారి లోపలికి వెళ్ళి కెమెరా చూసి పెట్టాం. రికార్డర్ సార్ చెప్పు హర్ష. సార్ అది మా మిస్టేకే సార్, ఒప్పుకుంటాను సార్. అది కాకపోతే అది దీనికి ఏమన్నా పరిష్కారం మీరే చెప్పాలి సార్. పరిష్కారం కాదు హర్ష, మీరు ఛాంపియన్షిప్ పోయారు సార్. మరి ఛాంపియన్షిప్ పోయిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ఇచ్చి పెట్టుకోవాలి కదా. అవును సార్. మళ్ళీ అంతా వితౌట్ మై పర్మిషన్ మీరు ఎట్లా మీకు నచ్చినట్టు చేస్తారు సార్ ఇది కరెక్ట్ కాదు కదా సార్. యాక్చువల్గా ఏంటంటే అది మా ఇంట్లో ఉండే సార్, అది నాకు పడని వాళ్ళు కొంతమంది తీసుకెళ్ళి దాన్ని మిస్యూజ్ చేసారు, కానీ నేను ఇంటెన్షనల్లీ ఏది చేయలేదు సార్. అది మీరు కూడా చూసి ఉండొచ్చు సార్, ఆ వీడియో ప్రూఫ్ మీరు చూసి ఉండొచ్చు. యువర్ కెప్టెన్ సార్, బాధ్యత ఎవరిది సార్? బాధ్యత నాదే సార్. సార్ దీంట్లో 100% నా తప్పు ఉంది సార్, ఒప్పుకుంటా సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంతమంది నాకు పడనోళ్ళు సార్ కప్ అనేది మిస్యూజ్ అయింది సార్. అయిపోయింది, అదేం వద్దు సార్. మీతో పాటు రాము ఆడాడా? ఆడింది సార్. ఏం రాము, నువ్వు సీనియర్ ప్లేయర్, నువ్వేం చేస్తావు? ఎట్లయినా చేస్తారా ప్రతిదీ కూడాను? అంటే మీకు ఒక కమిట్మెంట్ ఉండాలి కదా. ఒక టోర్నమెంట్కి వెళ్ళారంటే మనం ఎక్కడి నుండి వెళ్ళాము, ఏం చేయాలి, ఒక పర్మిషన్ తీసుకొని పోవాలి. ఇప్పుడు ఒక క్లబ్ పేరు మీద ఆడుతున్నారంటే క్లబ్ పర్మిషన్ ఉంటేనే కదా మీరు ఆడతారు. మళ్ళీ అది క్లబ్లో పెట్టాలని మీరు ఆలోచించాలి కదా. వితౌట్ పర్మిషన్తో నువ్వు మీ ఇంటికి ఎట్లా తీసుకెళ్తావు సార్? అది నెక్స్ట్ నేను ఇక్కడికే తీసుకురావాలని ఉండే సార్, అది వచ్చే లోపలనే ఇది ఇట్లా అయిపోయింది సార్. సార్ లాస్ట్ ఆ బాధ్యత అయితే నాదే సార్ అది ఖరాబ్ కావడంలో. కాకపోతే ఏంటంటే మీరు ప్రతి వీడియో చూడండి సార్, ఆ కప్పు తెచ్చుకోనికి నేను ప్రతిసారి కష్టపడ్డా అని అది ఇంటెన్షనల్లీ నేను చేయలేదు సార్. అది నాకు తెలియకుండా వాళ్ళు తీసుకెళ్ళి మిస్యూజ్ చేసేసారు సార్. కానీ వాళ్ళు ఎంతైనా నా వాళ్ళే కాబట్టి అది నా మీదకే వస్తుంది సార్, అది నేను ఒప్పుకోగలుగుతాను సార్. అట్లా కాదు హర్ష, మనం ఇప్పటికీ ఎన్ని టోర్నమెంట్లకు వెళ్ళాం? ఏ రాము, ఎన్ని టోర్నమెంట్కి వెళ్ళి ఉంటాం? మనం వెళ్ళిన టోర్నమెంట్లు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మొత్తం అన్నీ కూడా మన ఆఫీస్లో ఉన్నాయి లేదా?
ఉన్నాయి కదా, మళ్ళీ నువ్వు ఎట్లా తీసుకుని మీ ఇంటి దగ్గర పెట్టుకున్నావు? సార్ లేదు సార్ అది టోర్నమెంట్ హైదరాబాద్లో అయింది కదా సార్, అది నెక్స్ట్ ఇక్కడికే రావాలి సార్. అది ఒక 4-5 డేస్లో వస్తుండే సార్, అప్పటికి ఇట్లా అయిపోయింది సార్ ఇష్యూ. ఇది వస్తుందా లేదా అనేది కాదు, అసలు ముందు వితౌట్ ఇన్ఫర్మేషన్తో మీ ఇంటికి తీసుకెళ్ళడం తప్పు. మీ టీం కోచ్ ఎవరున్నారో, మేనేజర్ ఎవరున్నారో వాళ్ళకి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి ఫస్ట్. కొన్ని వాళ్ళ పర్మిషన్ తీసుకున్నావు నువ్వు? సార్ అంటే మేము ఇక్కడికే వద్దాం అనుకున్నాం సార్. అంటే మనం ఎప్పుడు టోర్నమెంట్ కాగానే రాము కదా సార్, కొంచెం రెస్ట్ తీసుకొని క్లియర్ అయినాక వస్తాం కదా సార్. సో అట్లా అయింది సార్. అది సార్ నా బాధ్యతనే సార్, అది కరెక్టే సార్. ఏంటి రాము చెప్పు, నువ్వు ఒక సీనియర్ ప్లేయర్ ఛానల్ నుంచి ఆడుతున్నావు కదా, ఏం చేస్తున్నావు ఏంటి చెప్పు? ఒకసారిగా ఎక్స్పెక్ట్ చేసి సార్, ఎందుకంటే ఆశ కూడా మన దగ్గరకు వచ్చి చాలా కష్టపడ్డాడు, ఎంత స్థాయికి వచ్చాడు. ఒక టీంకి క్యాప్టెన్ అయ్యాడు. ఒక్కసారికి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ కాకుండా సార్ నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాదు సార్. అది అట్లా కాదు, మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాం, ఇలాంటి బ్యాడ్ రిమార్క్ రాలేదు కదా. ఇప్పుడు మన అసోసియేషన్ మెంబర్స్ అడిగితే నేనేం చేయాలి ఫీడ్బ్యాక్? నేను నా ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవాలి కదా. ఉన్న గుడ్ విల్ అంతా పోతుందా పోదా? మనకి కప్పు అది ₹1-2 అనేది సెకండరీ, విన్నింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ విన్నింగ్ ట్రాఫీ అనేది మన ముందు మన డిపార్ట్మెంట్కి వచ్చేసేయాలి, మన ఆఫీస్కి వచ్చేయాలి, మన అసోసియేషన్కి వచ్చేయాలి. ఏదైతే అది ఈరోజు ఏమీ లేకుండా వచ్చేసి సార్ నాకు తప్పు అయింది సార్, ఎందుకు సస్పెండ్ చేశారు సార్ ఏంటంటే అట్లా నడవదు కదా. సార్ ఏదైనా ఆప్షన్ ఇవ్వండి సార్. చెప్పు, సీనియర్ ప్లేయర్ ఉన్నాడు కదా, మాట్లాడు, ఏం చేస్తావు చెప్పు బాబు. నువ్వు మాట్లాడకంటే అలా కూర్చున్నావు అంటే ఏం తెలుస్తుంది మాకు? అని యాక్షన్ అంటే ఏంటి? నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా ఉంటుంది సార్. సార్ అది నేను చెప్పాలంటే సార్ ఒక మాట ఏంటంటే సార్, మీరు చూసుంటారు సార్, అది ఎట్లైనా వీడియోస్ వైరల్ అవుతున్నాయి సార్. ప్రతి వీడియోలో నేను ఏ వీడియోలో కప్పు నా చేతిలో నుంచి మిస్యూజ్ కాలేదు సార్. అది ఎక్కడ ఉన్నాను కూడా ఇప్పుడు థర్డ్ పర్సన్ చేతిలోనే మిస్యూజ్ అయింది. ఇప్పుడు నీ చేతిలో మిస్యూజ్ అయింది నేను చెప్పట్లేదు హర్ష. దొంగతనానికి ఒక 3 పోతారు, ఒక్కరు దొంగతనం చేసి దొరికిపోతే 3 తీసుకుపోతారు. అవునా కదా? నీ చేతిలో మిస్యూజ్ అవ్వలేదంటే నువ్వు తీసిపోయి ఎవడ తీసినా నువ్వు తీసినట్టే, అది నీ దగ్గర పోయినట్టే కదా. నువ్వు ఎట్లా చెప్తున్నావు నా చేతిలో మిస్యూజ్ కాలేదని? అది నీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, నీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరో తీసుకెళ్ళిపోవచ్చు, సెకండరీ అది. కానీ మా నోటీస్ ఏముంది, హర్ష మిస్యూజ్ చేశాడు, ఎందుకు చేశాడు అనేది మాకు కావాలి కదా ఎక్స్ప్లెనేషను. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నావు, నువ్వు ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. నువ్వు వచ్చావు, నేను ఎందుకు కూర్చోబెట్టాను, నీ మీద ఒక గుడ్ విల్ ఉందని కూర్చోబెట్టా. యాక్చువల్ నీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుని నేను మాట్లాడాలా. రేపొద్దు మన సభ్యులు ఎవరైనా అడిగారు అనుకో, నాకు అసోసియేషన్ మెంబర్స్ కానీ, రేపొద్దు నువ్వు క్యాప్టెన్ చేయొచ్చు, వీడు చేయొచ్చు, నేను చేయొచ్చు, అప్కమింగ్ క్యాప్టెన్ కూడా అట్లా చేస్తే నేను సమాధానం చెప్పాలి వాడికి. అప్కమింగ్ ప్లేయర్స్ అంటే మీనింగ్ ఏంటి? మీ దగ్గర చూసి వాళ్ళు నేర్చుకోవాలా. ఇప్పుడు మీరు ఎలా మిస్బిహేవింగ్ చేస్తే, ఇప్పుడు మీరు కప్పు పోగొట్టినా, మీరు అక్కడ ఏం ర్యాగింగ్ చేసినా, ఏం చేసినా అంతా కూడా మిస్బిహేవింగ్లోకి వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా అన్ని విశేషాలు కూడా. మీరు కొత్త ప్లేయర్స్ కాదు కదా, ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నారు మీరు. అది కూడా మీరు మనసులో పెట్టుకోవాలా. అంటే ఒక్కసారి మీరు మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఏ విధంగా అవకాశం ఇవ్వాలి మీరే చెప్పండి. నువ్వు కూడా అందులో ఒక సభ్యుడివే కదా, ఒక టీంలో ఆడేవు కదా, నువ్వు కూడా చెప్పండి ఏ విధంగా మీరు చెప్తే నేను దానికి సలహా ఇస్తాను మీకు. సార్ తప్పు అయితే అయింది సార్, నేను తప్పు ఒప్పుకుంటున్నా సార్, నేనేం తప్పు కవర్ చేయట్లేదు సార్. కానీ ఏంటంటే సార్, అది నేను కూడా కష్టపడ్డాను సార్. అది దేనికి అంటే ఆ కప్పాలు మా త్రూయే మిస్యూజ్ అయింది సార్, అది ఒప్పుకుంటాను సార్. మా ఇంట్లో పెట్టుకోకపోతే ఇంత కాకపోతుండే సార్. అది అయింది సార్. ఇది ఒకసారి సార్, నేను ఇప్పటివరకు టీం కోసం కష్టపడిందే సార్. నేను ఎప్పుడు ఒప్పుకుంటా, పర్సనల్ యూస్కి నేను ఏ రోజు టీంని వాడుకోను. ఇన్ని టోర్నమెంట్లకు పోయి వచ్చినారు,
మరి అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి, మన ఆఫీస్లో ఉన్నాయా బయట ఉన్నాయా అన్నీ కూడా. మీరు ఒక పని చేయండి రాము, హర్ష ఒక పని చేయండి, నా లెటర్కి ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేయండి. నేను ఎవరైనా మన వాళ్ళు అడిగినా, అసోసియేషన్ సభ్యులు అడిగినా నేను వాళ్ళకి చెప్తా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడని చెప్పి. నేను మీకు ఒక టాస్క్ పెడతా, ఆ టాస్క్ మీరు ఫైనలైజ్ చేసుకొని వస్తేనే నేను మళ్ళీ మీకు మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఛాంపియన్షిప్ మీరు విన్నింగ్ ట్రాఫీతోనే రావాలా. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మీరు, ఓకేనా? అలాగా మీరు ఓకే అనుకుంటే అప్పుడు మనం నేను కమిట్మెంట్ ఇస్తాను మీకు, లేకపోతే మనకు కమిట్మెంట్ వద్దు. మీ దారి మీది, మా దారి మాది. సరే ఛాంపియన్షిప్ అంటే ఇంకా సరే అది మన అన్ని సెకండరీ, నాకు విన్నింగ్ కావాలంతే. సెకండ్ ఛాంపియన్షిప్ అది రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా అది నాకు అనవసరం. మీరు ప్రాక్టీస్ చేసుకుంటారో బయటికి వెళ్తారో ఏం చేస్తారో అది చూసుకోండి. నువ్వు టీం గ్యాదర్ చేసుకొని, టీం మొబిలైజ్ చేసుకొని, మీ టీం ఈవెంట్ కనుక మీరు నెక్స్ట్ వెళ్ళి నాకు విన్నింగ్ ట్రాఫీతో రావాలా. విన్నింగ్ ట్రాఫీ ఇస్తావా నువ్వు? ఆ విన్నింగ్ ట్రాఫీ తీసుకొచ్చి పెడతావంటే నేను ఓకే ఎక్స్క్యూజ్ చేస్తాను. మరి నువ్వు వచ్చావు కదా ఆయన సపోర్ట్ చేయడానికి హర్షకి, మరి నువ్వు చెప్పు ఏం చేయాలో. మరి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేను నా మీద నాకు ఎలా ఉంటుంది? నేను వీళ్ళందరితో నీ విషయం మాట్లాడాలంటే సార్ అంటే టోర్నమెంట్ బట్టి ఉంటుంది కదా సార్. మనం అది చిన్న టోర్నమెంట్ అవ్వండి పెద్ద టోర్నమెంట్ అది సెకండరీ. మీకు ముందు ఎష్యూరెన్స్ మీలో నాకు ఇస్తే ఆ టోర్నమెంట్ ఏంటనేది నేను తర్వాత జడ్జ్ చేసుకుంటా. ఈ పెద్ద టోర్నమెంట్కి వెళ్ళారా చిన్న టోర్నమెంట్కి వెళ్ళా అది నేను చూసుకుంటా. నేను అడిగింది ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ టోర్నమెంట్, అది ఏ టోర్నమెంట్ అవుతుందో నాకు సెకండరీ అనవసరం. నాకు విన్నింగ్ ట్రాఫీ తీసుకొచ్చి నాకు ఇక్కడ పెట్టాలి మీరు. ఓన్ డిసిషన్, 1 year సస్పెండెడ్ ఆర్ లైఫ్ టైమ్ సస్పెండెడ్ ఆర్ మై చాయిస్. సార్ లైఫ్ టైం అది మేమేం చేయలేము కదా. ఇప్పుడు సార్ అది పెద్ద టోర్నమెంట్ అయితే మేము ఎట్లా గెలవాలని, మరి ఇప్పుడు డెసిషన్ ఒక్కడిది కాదు కదా, మేము అందరం తీసుకోవాలి కదా. ఇది అసోసియేషన్ అంటే మీనింగ్ ఏంటి నీకు తెలుసు కదా. అసోసియేషన్ అనేది అందరూ డెసిషన్ తీసుకోవాలా. వాళ్ళు నీకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేస్తా, మరి వాళ్ళకి నేను ఎట్లా చెప్పాలి పర్మిషన్ ఇచ్చినట్టు? ఎవరు పర్మిషన్ తీసుకుని నువ్వు ఇచ్చావు హర్షాకని అడిగితే నేను ఏం చెప్పాలా? ఇప్పుడు నువ్వు నాకు ఎష్యూరెన్స్ ఇచ్చావు అనుకో, నేను ఆ ఎష్యూరెన్స్ బట్టి నేను మాట్లాడుకుంటా అసోసియేషన్ మెంబర్స్తో. ఏ రాము, అవునా? సార్ బాగానే సార్, కానీ టోర్నమెంట్లో ప్లేస్ అంటే అది లేదు అట్లా కాదు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన ఇన్నాళ్ళ నుంచో మన అసోసియేషన్ మంచి ఇది ఉంది, నీకు తెలుసు. తెలిసినప్పుడు మనం ఎలా ట్రావెల్ అవ్వాలా? మరి నేను సస్పెండ్ చేయకపోతే ఏం చేయాలి? నేను నువ్వు చెప్పు, నా ప్లేస్లో నువ్వు కూర్చుంటావు, నువ్వేం చేస్తావు ఇంకో ప్లేయర్ అయితే? నాకు 1 year సస్పెండ్ అంటే ఓకే సార్, కానీ లైఫ్ టైమ్స్ అంటే ఒకంత కష్టపడి ఇంత ఇక్కడ దాకా వచ్చాడు. మరి ఎట్లా ఏమంటే చూడాలి సార్, సార్ అయితే సార్ అభిప్రాయం చెప్పారు. మరి నా టోర్నమెంట్ చిన్న ఒకవేళ చెప్పాలి అన్న, టీమ్ గేమ్ అన్న చిన్నది. అదే నేను చెప్తాను, టీమ్ గేమే సార్ మనం ఎప్పుడు విన్నర్స్ కావాలని ఆడతాం సార్, ఏ రోజు కూడా ఓడిపోవాలని ఆడలేదు కదా సార్. కానీ బై ఛాన్స్ మనము ఇప్పుడు మనం ఎంత సక్సెస్ఫుల్ టీం ఉన్నా అని కూడా ఎక్కడనో ఒక దగ్గర చిన్న మిస్టేక్. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ హర్ష. నేను ఒకటే చెప్తున్నా, మీరు విన్నింగ్ కావాలా. విన్నింగ్ లేని పక్షాన సమస్య లేదు. ఎందుకు అని అంటే మీరు కంపల్సరీ నాకు విన్నింగ్తో వస్తేనే నేను అసోసియేషన్ నిలబెట్టుకోగలను. ఎందుకంటే మీరు చేసిన పనికి నేను నా భుజాల మీద వేసుకుని నేను చెప్పుకున్నా మా అసోసియేషన్ మెంబర్స్కి కంపల్సరీ వాళ్ళు గోల్డ్ ఛాంపియన్షిప్ విన్నింగ్ చేశారు. ఈ ట్రాఫీ మిస్యూజ్ చేశారు, నెక్స్ట్ ట్రాఫీ తీసుకొచ్చి పెడతామని చెప్పిన. ఆ
బేరింగ్తో నేను నీకు చెప్తున్నా తీసుకొచ్చి పెట్టండి అని. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు అనవసరం. మీరు విన్నింగ్ కావాల్సిన విన్నింగ్ అవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను సస్పెండ్ చేసేస్తాను. ఇది 100% కన్ఫర్మ్. చేద్దాం అనుకున్నాను. నువ్వే చూడు, టీం అంతా గ్యాదర్ చేయి. రాము, నువ్వు తీసుకొచ్చావు, నువ్వు మీడియేటింగ్ చేసావు, వెళ్ళిపోండి ప్లీజ్. అయిపోయింది. ఎక్స్క్యూజ్ చేస్తున్నా ఏంటంటే ఐ వాంట్ విన్నింగ్, అదర్వైజ్ ప్లీజ్. ఒక్క లైన్లో చెప్పాలంటే సార్ ఏమన్నాడు అంటే, ఇంకా ఏదైతే నెక్స్ట్ టోర్నమెంట్ ఉంది దాంట్లో ఈ కప్ మిస్యూజ్ చేసినందుకు దాంట్లో 100% గెలవాలా, లేకపోతే 1 year సస్పెండ్, లైఫ్ టైం. నేను ఇంకా 1 year అనుకున్నాను. 1 year సస్పెండ్, లైఫ్ టైం సస్పెండ్ అంటున్నాను. సో అది ఏముంది, ఇంకా ముందు ముందు చూసుకుందాం. సో సార్ డిసిషన్ అయితే ఇది. సో మనం ఏముంది నెక్స్ట్ దాంట్లో అయితే నేను మాట్లాడతాను. కొంచెం ఇక్కడ బంద్ చేశారు.